ఎన్వీఆర్ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్. మరి ఇది ఎక్కడో కాదు, మన తాడేపూడి పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే బస్టాండ్కి దగ్గరలో ఉన్న రంగా బొమ్మ వెనుక ఈరోజు నూతనంగా ప్రారంభించబడింది. మరి డాక్టర్ గారు కూడా ఎవరంటే మన ఆరుగొల్లు నూకల బుల్లయ్య గారు. మన పట్టణంలో అందరికీ తెలుసు, అలాగే పరిసర గ్రామాల్లో అందరికీ తెలుసు నూకల బుల్లయ్య గారు అంటే. మరి వాళ్ళ అమ్మాయి డాక్టర్ దుర్గతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి పట్టణంలో 24 hours ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్ అంటే మనందరికీ చాలా గర్వించదగ్గ విషయం. మరి అలాగే అత్యాధునిక సౌకర్యాలు, మరి ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు అనేది కూడా చూద్దాం. అలాగే ఈ ప్రారంభోత్సవానికి అనేక మంది ప్రముఖులు కూడా వస్తున్నారు. మరి వాళ్ళందరినీ కూడా మనం పరిచయం చేసుకుని ఎవరెవరు వచ్చారు ఏంటనేది కూడా చూద్దాం. అలాగే హాస్పిటల్లో సౌకర్యాలు మనం ఇది ఏ విధంగా అంటే ఎటువంటి అర్ధరాత్రి ఎప్పుడైనా ఎటువంటి సమయంలో అయినా మనకి ఇటువంటి వైద్య సేవలోకి మనకు ఇప్పుడు లోటు తీర్చడానికి ప్రారంభించడం జరుగుతుంది. మరి అటువంటి ఎన్వీఆర్ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్లో ప్రత్యేకతలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ప్రసరస్వతి ప్రవాగ్దేవీ దాదాతనః పర్యమణం బృహస్పతిమింద్రం దానాయుజోదయ వాచం విష్ణుర్గో సరస్వతి గోసవితారం వాజనం యోగేశ్వరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం శ్రీమేకాభ్యాదిగహితశ్రియాగ్నర్గురుచరణార్విందాభ్యాం నమః హస్తం ప్రక్షాళ్య స్వాహా చెప్తారు
బాబు చేరలేదు బాగా చేరలేదు ఎటు నుంచి ఈ ప్లేస్లో అంతే అమ్మా మనం ఒక్క కుటుంబం అమ్మా स्मृतां हिरण्यप्राकारामाद्रां ज्वलन्तीं तृप्तां दर्पयन्तीं पद्मे स्थितां रत्नवर्णां तां कामकमये
చాలా షార్ట్ టైం అద్భుతంగా చేశారండి. ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో ఎన్విఆర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ మిత్రుడు నూకల బుల్లి గారి కుమార్తె దుర్గ గారి ఆధ్వర్యంలో మరి అత్యంత ఆధునీకరణతోటి మరి అద్భుతంగా నిర్మాణం చేసిన హాస్పిటల్. ఎందుకంటే ఇక్కడ మనం హైదరాబాద్లో చూసిన అట్మాస్ఫియర్ కనపడుతుంది హాస్పిటల్లో. అది ఎమర్జెన్సీ అయితే మరి తప్పనిసరిగా ఇలాంటి హాస్పిటల్స్ మనకి మరిన్ని రావాలి. మరి ఈ హాస్పిటల్ అభివృద్ధికి ముఖ్యంగా ఆ అమ్మాయి చదివించడంలో కానీ
ఆ అమ్మాయిని డాక్టర్ చేయడంలో కానీ మరి నూకల బుల్లి గారు మరి తండ్రిగా తన బాధ్యతని చాలా బాగా నిర్వర్తించడం జరిగింది. ఈవేళ హాస్పిటల్ పెట్టడం కూడా ఇంత పెద్ద ఎత్తున మరి మిత్రుడు బుల్లి గారిని అభినందించక తప్పదు. మరి అలాగే ఎవరైనా సరే ఇక్కడ మన తాడేపల్లిగూడెంలో చాలా మట్టుకి రాజమండ్రి అలాగే విజయవాడ వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అలా కాకుండా ఎమర్జెన్సీ అయితే ఇక్కడ అమ్మాయి ఎండి జనరల్ చేయడం జరిగింది. మరి తప్పనిసరిగా ఈ హాస్పిటల్ నిర్మాణం చాలా చక్కగా ఉంది. అందరూ కూడా ఎవరికైతే ఎమర్జెన్సీ ఉంటుందో వాళ్ళే కాక మరి వివిధ దానికి సంబంధించిన వైద్యానికి సంబంధించిన దీనికి సంబంధించి మిగతా డాక్టర్లను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఈవేళ అమ్మాయి టేస్ట్కి ఇంత చక్కగా హాస్పిటల్ నిర్మాణం చేసినందుకు అభినందిస్తూ మరి ఈ హాస్పిటల్ దినదిన అభివృద్ధి చెంది పేద ప్రజలను మాత్రం మరి అది అత్యంత తక్కువగా ఫీజులు వసూలు చేయవలసిందిగా మరి డాక్టర్ గారిని కోరుకుంటూ, అలాగని హాస్పిటల్లో మరి మెయింటెనెన్స్ కూడా బాగుండాలి. కాబట్టి ఇంత చక్కగా కట్టిన హాస్పిటల్ దినదిన అభివృద్ధి చెంది మరి మంచి హాస్పిటల్గా నెలకొల్పాలని చెప్పి మనసా వాచా కర్మణ కోరుకుంటూ మరి మిత్రులు బుల్లి గారి దంపతుల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ఒక ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో చక్కని సేవా స్ఫూర్తితోటి నూకల బుల్లి గారు మరి ఒక చక్కని హాస్పిటల్ ఏర్పాటు చేయడం చాలా ముదాహం. ముఖ్యంగా డాక్టర్స్ అందరూ చదువుతుంటారు, కానీ దానికి ఒక వైద్యురాలుగా తన యొక్క మార్కు కనపడాలనే ఉద్దేశంతో మరి నిరంతరం శ్రమిస్తూ ఈ హాస్పిటల్ నిర్మాణంలో కానీ ముఖ్యంగా పేద ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండాలనేటువంటి తలంపుతోటి మరి వారి యొక్క ఆలోచన విధానాన్ని నేను షేర్ చేస్తున్నప్పుడు నేను ఎంతో ఆనందించాను. మరి ఇవాళ సమాజానికి కావాల్సింది వైద్యం అందించడంతో పాటుగా ఒక సమతాభావం కావాలి, ఇతరులను ఆదుకోవాలంటే తలంపు కావాలి, ఇతరులకు సేవ చేయాలన్నటువంటి ఆలోచన కావాలి. అటువంటి సమదృష్టితోటి ఇంత చక్కని నిర్మాణం చేసినందుకు మా డాక్టర్ గారికి హృదయపూర్వకంగా అభినందన తెలియపరుస్తూ ఈ హాస్పిటల్ దినదిన ప్రవర్ధమానమై ఎంతోమందికి పేదలకు అండదండగా ఉండాలని, వారి అవసరమైనటువంటి వారికి వైద్య సదుపాయాలు అందించాలని దృక్పథంతో వారు చేసినటువంటి ఈ మహా యజ్ఞం అని చెప్పాలి. ఈ క్రతువు ఎంతోమందికి ఆదరణ కలిగించాలి, మరి వారి యొక్క చక్కని ఆరోగ్యం అందించాలనేటువంటి దృక్పథంతో నేను ఆకాంక్షిస్తూ మరి బుల్లి గారికి, వారి శ్రీమతి గారికి, మా డాక్టర్ గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ అందరూ సపోర్ట్ కావాలి. ఎందుకంటే వారితో మాట్లాడుతున్నప్పుడు షేర్ చేస్తున్నప్పుడు పేద ప్రజలకు అండదండగా ఉండాలి, అందుబాటులో ఉండాలి, 24/7 మరి వైద్య సేవలు అందించాలని తలంపుతోటి అన్ని రకాల వసతులు సౌకర్యాలు, వెంటిలేటర్ కానీ లేకపోతే మరి ఫిజియోథెరపీ కానీ ఇతర సౌకర్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ముదాహంగా భావిస్తూ మరి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ దుర్గా. సో బేసిక్గా మేము ఈ ఎన్విఆర్ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్ అని స్టార్ట్ చేస్తున్నాం తాడేపల్లిగూడెంలో. ఇది మా విజన్ ఏంటి అంటే ఇది స్టార్ట్ చేయడానికి ప్రతి పేషెంట్కి టు గివ్ రైట్ ట్రీట్మెంట్ ఎట్ రైట్ టైం ఫర్ ఎవ్రీ పేషెంట్, స్పెషల్లీ పెరిఫరీ ఏరియాస్. ఇక్కడ నేను కొన్నాళ్ళు వర్క్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఎమర్జెన్సీస్ అండ్ ఇంటెన్సివ్ కేర్ మెడిసిన్, స్పెషల్లీ క్రిటికల్ కేర్ అనేది కొంచెం డెఫిషియెంట్ ఉంది. సో వై నాట్ మేము అది కంట్రోల్లోకి ఎందుకు తీసుకోకూడదు అని అప్పటికి మేము డెసిషన్ తీసుకొని స్టార్ట్ చేసాం. అలాగే మా ఫాదర్ కూడా, మా పేరెంట్స్ కూడా దానికి ఎక్స్ట్రీమ్ సపోర్ట్ తోటి చాలా షార్ట్ టైంలో మేము ఇది ప్లాన్ చేసినా కానీ బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ అన్ని స్పెషాలిటీస్ ఉంటాయండి, కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, క్రిటికల్ కేర్, సర్జరీ, అన్ని స్పెషాలిటీస్ ఉంటాయి. అలాగే ఆల్ ఎమర్జెన్సీస్కి నేను 24/7 అవైలబుల్ ఉంటానండి. ఎనీ టైం, అది మిడ్నైట్ అయినా అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, నేను అవైలబుల్గా ఉంటాను. అలాగే నాతో పాటు వేరే టీమ్ డాక్టర్స్ లైక్ బీట్ సర్జన్స్ కానీ, అనస్థీషియా డాక్టర్స్ కానీ, గైనాక్ డాక్టర్స్ కానీ కూడా ఉంటారు. సో మాకేంటంటే ఇది వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ పేషెంట్ లాగా ఉండాలి అని మేము ఇంటెన్షన్తో పెడుతున్నాము. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే
ఈ ఏరియాకి హెల్త్ సర్వీస్ అనేది చాలా నీడ్లో ఉంది. పెరిఫరీలో ఈ ఏరియాకి హెల్త్ సర్వీస్ అనేది చాలా అవసరంగా అనిపించినట్టు మాకు అర్థమైంది. సో దానితో మేము ఎదురుకెళ్ళాలి అని మీ అందరి సపోర్ట్ కూడా కావాలనుకుంటున్నాము. అండ్ లాస్ట్లీ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది, హ్యాపీ క్రిస్మస్ కూడా. మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ. మరి ముందరగా అడ్వాన్స్గా అందరికీ కూడా మరి ఈ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈరోజు చాలా సంతోషకరమైన రోజు నాకు. ఎందుకంటే మా పాప డాక్టర్ అవ్వటం మరి ఎంతో ఆనందంగా ఉంది. మరి ఈ యొక్క ఓపెనింగ్కి వచ్చిన మరి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు, అలాగే వలవల బాబ్జీ గారు, అలాగే ఈతకోట తాతాజీ గారు, నంద్యాల కృష్ణమూర్తి గారు, గ్రామ పెద్దలు, ఇంకా చాలామంది డాక్టర్స్ అందరూ కూడా పుప్పాల మురళీకృష్ణ గారు, కరిబాసరావు గారు, మరి ఎంతోమంది ఇక్కడికి డాక్టర్లు రావడం జరిగింది. ఈ యొక్క తాడేపల్లిగూడెంలో మా యొక్క ఉద్దేశం ఒక పేద ప్రజలకి వైద్యం అందించాలనే కాన్సెప్ట్లో మరి పాప సర్వీస్ మోటివ్లో ఉంది. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి మెరుగైన వైద్యం అందించాలని తను మరి చైనాలో ఎంబీబీఎస్ చేసింది. అలాగే మరి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ హౌస్ సర్జను, అలాగే పీజీ కిమ్స్లో చేసింది, అలాగే ఆన్ డ్యూటీ కేర్ బంజారాలో చేసింది. మరి కార్పొరేట్ హాస్పిటల్లో చేయటం వల్ల తనకి అన్ని విధాలుగా కూడా వైద్యం గురించి నాలెడ్జ్ ఉండటం మీద ఇక్కడ చాలా కేసులు అంటే క్రిటికల్ కేర్ బాగా ఇంట్రెస్ట్గా చేస్తుంది. ఎమర్జెన్సీలో మనకు కావాల్సింది ఏంటంటే తాడేపల్లిగూడెంలో ఎవరికైనా ఎటువంటి హెల్త్ పరంగా ఇబ్బంది వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమర్జెన్సీలో మనం ఆ వ్యక్తిని సేఫ్ చేయగలిగితే మనకు అంతకు మించిన మరి ఇదే ఉండదు, సంతోషమే ఉండదు. అలాగే మరి పాపకి అన్ని రకాలుగాను మరి యొక్క నియోజకవర్గం ప్రజలు కానివ్వండి, బంధుమిత్రులు కానివ్వండి, అందరూ కూడా ఎంతో సపోర్టివ్గా మరి ఈవేళ మేము పిలవగానే మా ఆహ్వానం వచ్చిన మరి ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరున అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా మిస్సెస్ సపోర్ట్ కూడా అన్ని రకాలుగా కూడా మరి పాపగుండి మరి ఎంతో సంతోషకరంగా ఈ యొక్క హాస్పిటల్ మేము మరి ఓపెన్ చేసుకుంటాం జరిగింది. మరి ఈ హాస్పిటల్ రాబోయే రోజుల్లో మరి నియోజకవర్గం ప్రజలు అందరి సపోర్ట్ తోటి మరి దినదినాభివృద్ధి చెందుతూ మా పాప ఇంకా మరింత మెరుగైన వైద్యం అందిస్తుందని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. కానీ మెయిన్గా కరెక్ట్ డాక్టర్గా కరెక్ట్గా మేము ఇది చేయలేకపోయాం. అదృష్టం కొద్ది మా దివ్య గారి పాప తను దుర్గా, షీ హ్యాడ్ వెరీ గుడ్ ట్రైనింగ్, చాలా మంచి ట్రైనింగ్ తీసుకుంది ఇంటెన్సివ్ కేర్లో. అండ్ నిజంగా తాడేసుకోవడానికి ఒక వరంలాగా మనం భావించి అండ్ ఆవిడికి మనం అన్ని వేళ మా డాక్టర్స్ అందరూ సహకారంగా ఉంటుందని కూడా మేము చెప్తున్నాం. యాక్చువల్లీ మన ప్రజల అదృష్టవంతులు దుర్గా మంచి ట్రైనింగ్ తీసుకుని వస్తాం. అందరూ ఈ హాస్పిటల్ని మనం యూటిలైజ్ చేసుకుని అందరూ సహకరించాలని నా సూచన.